అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది తారుమారు ఉన్నది. ఇప్పుడు ఇది ఏం రాయొచ్చు? పొత్తులు. ఏం రాయాలా? పొత్తులు అనే పదం ఉంటుంది. ఇక్కడ లుత్తువా ఉన్నది. ఏమున్నది? లుత్తువా. మరి లుత్తువా అనే పదం తెలుగులో ఉంటుందా? రైట్, శబాష్. వత్తులు. వత్తులు. బిరిత్తి ఉన్నది. దీని ఏమని రాయాలి? పురంధ. పురంధ. దయ్యాలున్నాయని మేము భయపడితే దయ్యాలు లేవని మా సార్ అన్నాడు. సార్ మీరు దయ్యాలు లేవని నమ్ముతున్నారు కదా, మేము నమ్మాలంటే మీరు 5వ తరగతిలో రాత్రి మీరు ఒక్కరే పడుకొని చూపెట్టండి, అప్పుడు మేము దయ్యాలు లేవని నమ్ముతాం. ఎంపీయూపీఎస్ అనంతపూర్లో మేము బడిలా దయ్యం ఉందని అంటున్నాము. ఒకరు అమావాస్య నాడు సార్ని, రవీందర్ సార్ని రాత్రి 5వ క్లాస్లో పడుకోమన్నాము. పొద్దున లేచి అంటే సార్ బాగానే ఉన్నాడు, అందుకే దయ్యాలు లేవని అందరికి చెప్తున్నాము. దయ్యాలు ఉన్నాయని అందరికి చెప్పండి, దయ్యాలు లేవు. 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠం బోధిస్తుండగా బయట ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి 7వ తరగతిలో ఉన్న అమ్మాయిలు భయపడడం జరిగింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నారని చెప్తే, సార్ మాకు సౌండ్ అంటే భయం వేస్తుంది అని అన్నారు. ఎందుకు, మనము స్కూల్లోనే ఉన్నాం కదా అంటే, లేదు సార్ దయ్యం ఉన్నది స్కూల్లో అని చెప్పి వాళ్ళు అప్పుడు బయటపడడం జరిగింది. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఈ సైంటిఫిక్ టెంపర్, ఈ దయ్యాల కాన్సెప్ట్ను చాలా పాఠశాలల్లో అవగాహన కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కూడా విద్యార్థులకు థియరిటికల్ గా, సైంటిఫిక్ గా రీజన్ దయ్యాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కారణం ఏంటంటే, ఒక ఇద్దరు మర్డర్ చేసుకున్నప్పుడు అందులోంచి ఒకడు చనిపోతాడు. చనిపోయినోడు దయ్యమై పగబట్టి మరి ఆ చంపిన వ్యక్తిని చంపచ్చు కదా, అలా జరగట్లేదు కదా అంటే ఈ ఆత్మలు దయ్యాలు అనేటివి ఉండవని చెప్పి ఆ రకంగా చెప్పే ప్రయత్నం విద్యార్థులకు చేసినప్పటికీ వాళ్ళు లేదు సార్ ఉంటాయని చెప్పి గట్టిగా వాళ్ళలో నమ్మకం ఉంది. మరి మీలో ఉన్న నమ్మకం పోవాలంటే ఏం చేయాలంటే, సార్ రాత్రి పడుకోవాలని చెప్పింది. వాళ్ళు ఎక్కడున్నాయరా, మరి మన స్కూల్లో ఏ క్లాసులు ఉన్నాయని చెప్తే 5వ తరగతి క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్పి విద్యార్థులు స్పష్టంగా చెప్పడంతో మంచిది, మరి 5వ తరగతి క్లాస్ రూమ్లో పడుకుంటానని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది. వాళ్ళు మామూలు రోజు కాదు సార్, అమావాస్య రోజే వండుకోవాలని చెబితే అమావాస్య రోజు 5వ తరగతి గదిలో ఒంటరిగా పడుకోవడం జరిగింది. తర్వాత విద్యార్థులకు పొద్దున వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్లకు నిరూపించి చూపించడం జరిగింది. మీరు చెప్పిన 5వ తరగతి గదిలోనే పడుకున్నాను, కానీ నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాఠశాలలో దయ్యాలు లేవన్నది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఆ తర్వాత పాఠశాలలో దయ్యం లేదన్న వాళ్ళకున్న అపోహలను తొలగించుకోవడం జరిగింది. టీచర్ ఉపాధ్యాయుడు ఆయన జన విజ్ఞాన సమితి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు, జిల్లా బాధ్యులుగా. ఆయనకు 7th క్లాస్ పిల్లలు చప్పుడు అయినప్పుడు భయపడి దయ్యం ఉంది సార్ అని చెప్పారట. దాన్ని ప్రూఫ్ చేయడానికి, అంటే నిజమో కాదో తెలుసుకోవడానికి పిల్లలు అమావాస్య రోజు నిద్రపోతే దాని యొక్క విలువ తెలుస్తుంది. సార్ మీరు అమావాస్య రోజు పాఠశాలలో నిద్రించి నాకు చూపించండి అని చెప్తే దాన్ని
ఛాలెంజ్గా తీసుకొని సారు నిర్మించి అమావాస్య రోజు పండి పిల్లలకు దయ్యం లేదని ప్రూఫ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.